బుద్ధి మార్చుకొని దయాది పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఓవైపు ప్రధాని మోడీ కాల్పుల ఘటనపై ప్రసంగిస్తుండగానే మరోవైపు కాల్పులకు తెగబడింది. పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో పాకిస్తాన్ సేనలు కాల్పులకు తెగబడింది. ఇప్పటికే అనేకసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్తాన్ మరోసారి అదే పని చేసింది. అయితే తాజాగా మోడీ పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటనపై ప్రసంగించగా ఈసారి అటువైపు నుంచి ఒక్క బుల్లెట్ వచ్చినా మన వైపు నుంచి ఓ మిసైల్నే వదలాలని భారత ఆర్మీకి ప్రధాని మోడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా తాజా పరిస్థితిని దేశ రక్షణ శాఖ నిశితంగా పరీక్షిస్తుంది. Drone destroy over. బుద్ధి మార్చుకొని దయాది పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఓవైపు ప్రధాని మోడీ కాల్పుల ఘటనపై ప్రసంగిస్తుండగానే మరోవైపు కాల్పుకు తెగబడింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో పాకిస్తాన్ సేనలు కాల్పులకు తెగబడింది. ఇప్పటికే అనేక సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్తాన్ మరోసారి అదే పనిచేసింది. అయితే తాజాగా మోడీ పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటనపై ప్రసంగించగా ఈసారి అటువైపు నుంచి ఒక్క బుల్లెట్ వచ్చినా మన వైపు నుంచి ఓ మిసైల్నే వదలాలని భారత ఆర్మీకి ప్రధాని మోడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా తాజా పరిస్థితిని దేశ రక్షణ శాఖ నిశితంగా పరీక్షిస్తుంది. फ्लैश नहीं जुगा आने ला ना Destroy over. लाइट बंद करो लाइट इतना दिख कैसे रहा Drone destroy over. फ्लैश नहीं जुगा आने ला ना लाइट बंद करो लाइट బుద్ధి మార్చుకొని దయాది పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఒకవైపు ప్రధాని మోడీ కాల్పుల ఘటనపై ప్రసంగిస్తుండగానే మరోవైపు కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో పాకిస్తాన్ సేనలు కాల్పులకు తెగబడింది. ఇప్పటికే అనేకసార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిన పాకిస్తాన్ మరోసారి అదే పని చేసింది. అయితే తాజాగా మోడీ పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటనపై ప్రసంగించగా ఈసారి అటువైపు నుంచి ఒక్క బుల్లెట్ వచ్చినా మన వైపు నుంచి ఒక మిసైల్నే వదలాలని భారత ఆర్మీకి ప్రధాని మోడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా తాజా పరిస్థితిని దేశ రక్షణ శాఖ నిశితంగా పరీక్షిస్తుంది. ఇదే అంశంపై మరింత అప్డేట్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, కాల్పులు జరుగుతున్న తరుణంలో అక్కడ తాజా పరిస్థితులు ఏంటి? ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఈరోజు కదువా సాంబా సెక్టార్లలో కాల్పులు జరిగాయి. మరి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం జరుగుతున్న అంతసేపు కూడా ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం సాగుతుంది, మరోవైపు ఈ సెక్టార్లలో సాంబా కదువా సెక్టార్ లో పాక్ మళ్లీ దాడులకు తెగబడింది. పాకిస్తాన్ సేనలు దాడులకి తెగబడ్డాయి. మరి ముఖ్యంగా డ్రోన్లను ఉపయోగించి భారత్ లో దాడులు ప్రారంభించాయి. మరి ఇది రెండోసారి ఈ ఉల్లంఘన అనేది
మొదటిసారి ఒకసారి ఉల్లంఘన జరిగింది, మళ్ళీ రెండోసారి కూడా ఉల్లంఘనకి పాల్పడింది. మరి చాలా ప్రాంతాల్లో కూడా బ్లాక్అవుట్ ని విధించారు. ఒక్కసారిగా ఇటు రాజస్థాన్, పంజాబ్, అమృతసర్, జలంధర్, ఇక జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ని మళ్ళీ పూర్తి స్థాయి బ్లాక్అవుట్ ని విధించారు. మరి తాజా పరిస్థితిని అక్కడ కలెక్టర్స్ అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే, కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు, ఒక్క బుల్లెట్ వాటి నుంచి వచ్చినా కూడా నుంచి ఒక మిసైల్ వదలండి పాకిస్తాన్ మీదకి అని చెప్పి రక్షణ శాఖకు చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఆర్మీ ఏం చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి భారత రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. మొత్తం అంతా కూడా సరిహద్దులు అంతా కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేశారు. మరి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసిన నేపథ్యంలో సమర్థవంతంగా డ్రోన్లను కూల్చివేయడం జరిగింది, పేల్చేశారు వాటిని. అయితే ఇక్కడ తాజా పరిస్థితిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇక జాతీయ భద్రతా సలహాదారుతో పాటు త్రివిధ దళాలు కూడా అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు చాలా కీలకమైన సమావేశాలు జరిగాయి. ప్రధానమంత్రి నివాసంలో సమావేశం జరిగింది. ఆ తర్వాత డీజీఎంఓలు, ఇటు పాకిస్తాన్ గానీ భారత్ గానీ సంబంధించిన డీజీఎంఓల సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశం తర్వాత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే పాకిస్తాన్ కి ఇట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ బ్లాక్ మెయిల్ కి లొంగిపోము, అలాగే బ్లాక్ మెయిల్ చేస్తే సహించమని చెప్పేసి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగం అయిన మరుక్షణమే పాకిస్తాన్ దాడులకు తెగబడింది. అనేక సెక్టార్లో, సాంబా కదువా సెక్టార్లలో, అక్నూర్ సెక్టార్లలో కూడా డ్రోన్లతో దాడికి తెగబడింది. దీంతో భారత బలగాలు ఇమీడియట్ గా ఆ డ్రోన్లను గాల్లోనే పేల్చారు. అయితే ఎందుకు ఇలా చేస్తుంది పాకిస్తాన్ అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి, కాల్పుల విరమణకు సంబంధించి ఈ రోజు ఆల్రెడీ డీజీఎంఓ సమావేశం జరిగింది, మళ్ళీ రేపు డీజీఎంఓ సమావేశం ఉంది. ఇలాంటి సమావేశాలు ఉండగా మళ్ళీ ఎందుకు ఇలా చేస్తుంది? మరి దీనికి పాకిస్తాన్ కి తగిన గుణపాఠం గట్టిగా చెప్పాలని చెప్పేసి అనేక దేశాలు చెప్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ వైఖరిని ప్రశంసించడం లేదు, పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ప్రస్తుతం పాక్ తీరుపై తీవ్రమైన మండిపాటును వ్యక్తం చేసిన ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇక మరి చూసుకున్నట్లయితే మాత్రం ఈ డ్రోన్లతో దాడితో మళ్ళీ భారత్ అప్రమత్తమైంది. ప్రధానమంత్రి చెప్పారు కూడా, ఆపరేషన్ సింధూర ఎప్పుడు లైవ్ లోనే ఉంటది, ఎప్పుడు కూడా లైవ్ లో ఉంటది. ఏ మాత్రం కాల్పులకు తెగబడినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, దానికి గట్టి సమాధానం చెప్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేస్తుంది భారత ఆర్మీ అనేది కూడా చూడాలి. ఎందుకంటే భారత ఆర్మీ ఇప్పుడు ఈ దాడులను అయితే సమర్థవంతంగా ఎదుర్కొంది, వాటిని తిప్పికొట్టింది, డ్రోన్లను పేల్చేసింది. మళ్ళీ పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, అలాగే రావలపిండి, కరాచీ వంటి ప్రాంతాల మీద మిసైల్స్ తో లేదా యుద్ధ విమానాలతో దాడి చేస్తుందా, ఏం చేయబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి, దొంగ వైఖరి, వక్ర బుద్ధి, ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి బాగా అలవాటు. మరి ఇలాంటి పాకిస్తాన్ తో అసలు ఒప్పందమే చాలా పెద్ద తప్పు. గట్టి సమాధానం ఇవ్వాలా, పిఓకేని ఆక్యుపై చేసుకోవాలా, పాకిస్తాన్ నేలమట్టం చేయాలి. కానీ భారత్ కొంత సంయమనం పాటిస్తుంది. అమెరికా లాంటి దేశాల మధ్యలో వచ్చి చెప్పడం వల్ల మరి ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు అమెరికా ఏం చెప్తుంది దాడులకు సమాధానం? మరి పాక్ కి ఆల్రెడీ ఈ రోజు ప్రధానమంత్రి ఈ ప్రసంగంలో ఈ పాక్ దాడుల గురించి రాలేదు, అలాగే అమెరికా ప్రస్తావన కూడా రాలేదు. మరి ఎందుకని భారత్ మౌనంగా భరిస్తుంది పాక్ దాడుల్ని? మరి పహల్గామ్ ఉగ్రవాదులను కూడా కనీసం తీసుకురాలేదు. వాళ్ళపై పహల్గామ్ లో 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు ఇంకా బతికే ఉన్నారు పాకిస్తాన్ లో. వాళ్ళని ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఆ డిమాండ్ ఎందుకు పెట్టలేకపోతుంది పాకిస్తాన్ ముందు? మరి కాల్పుల విరమణ అంటే ఈ డిమాండ్ పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పుడు కాల్పులు విరమించాలి. అలాంటిది ఏమీ లేకుండా కేవలం 100 మంది ఉగ్రవాదులు హతమార్చామని చెప్తుందే తప్ప ఈ లష్కర్ ఇ తోయిబా చీఫ్ కూడా పాకిస్తాన్ ఉన్నాడు. మరి ఆయన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అతన్ని ఎందుకు పాక్ ప్రభుత్వం అప్పగించడం లేదు? మరి ఇలాంటి ప్రశ్నలు చాలా కూడా ఉన్నాయి. మరి వీటన్నిటికి కూడా ఈ ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఇటువైపు నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి చెందిన సొంత మాజీ ఎంపీ, ఆ పార్టీకి చెందిన కీలకమైన నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా కొద్దిసేపటి క్రితం విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. మరి మోడీజీ ఈ ఉగ్రవాదులు ఎక్కడున్నారు, ఎందుకు తీసుకురాలేకపోయారు, ఈ ఉగ్రవాదులను ఎందుకు తీసుకురాలేకపోతున్నారు, తీసుకురాకుండా ఈ విరమణ ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించారు. మరోవైపు యుఎస్ తో అలాగే పాక్ తో చేసుకున్న విరమణ ఒప్పందాలు ఏంటో అనేది బయట పెట్టాలని చెప్పి కాంగ్రెస్ నేత జయరాం రమేష్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతంగా పరిస్థితి కానీ చూసుకున్నట్టుగైతే దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం అయితే ప్రభుత్వం నుంచి రాలేదు. అందుకే అర్జెంటుగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అన్ని పార్టీలను పిలిచి
దేశ దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించాలని చెప్పేసి కూడా చెబుతుంది. మళ్ళీ ఇలా పాక్ మాటమాటికి దాడులు చేస్తున్న పాక్ తో ఎలా ముందుకు వెళ్తాం, ఎలా భారత్ సేఫ్ గా ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం గాని ఇటు ఆర్మీ ఏం రకమైన డెసిషన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఆర్మీ గాని ఒకవేళ కానీ చర్యలు తీసుకున్నట్లయితే ఈ రాత్రికి పాక్ మీద భీకర దాడులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి కాల్పుల గురించే ప్రసంగిస్తుండగా అదే సమయంలో పాక్ కాల్పులకు పాల్పడడంపై మోదీ స్పందన ఎలా ఉండబోతుంది అంటారు? ఇక ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు, చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాక్ దురాగతాలని సహించేది లేదన్నారు. కాబట్టి చూసుకుంటే ఇక పాక్ ఈ మామూలుగా ఉండదు. పాక్ కి ఒక ఫుల్ గా షాక్ ఇస్తారు. మరి ఇప్పటికీ ఆర్థికంగా పాక్ కి షాక్ ఇచ్చారు. మరి ఇప్పుడు వెపన్స్ తో మళ్ళీ ఆల్రెడీ 9 సెక్టార్లలో పాక్ లోని 9 సిటీస్ లో ఆల్రెడీ గట్టిగా దాడులు చేయడం జరిగింది. మళ్ళీ పాక్ కి బుద్ధి రాకుండా మళ్ళీ ఈ రకంగా చేయటం. మరి మేమే గెలిచాం, భారత్ ఓడిపోయింది, పాకిస్తాన్ గెలిచిందంటూ ఇస్లామాబాద్ లో ఈ ర్యాలీలు తీసుకురావడం లాంటివన్నీ కూడా చూసుకున్నట్టుగైతే పాక్ కి బుద్ధి రాలేదు. పాకిస్తాన్ కి గట్టి షాకే ఇవ్వాల్సింది. మరి అక్కడ అణ్వాయుధాల మీద కూడా దాడులు చేసి మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలా చేయగలిగితే తప్ప పాక్ కి బుద్ధి రాదని చెప్పి తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఇటు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాని, భారత ప్రధాని మోడీ గాని ఏమీ మాట్లాడకపోవడం కొంత ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ అసలు అమెరికా జోక్యమే ఇందులో చాలా పెద్ద తప్పుగా, నేరంగా ప్రజలు భావిస్తున్నారు. మరి ఇలాంటి అమెరికాని మధ్యవర్తిగా పెట్టి పాకిస్తాన్ తో విరమణ అంటే నిజంగా చాలా పెద్ద తప్పు చేసింది భారత్ అని చెప్పేసి ఎక్కువ మంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. 1971లో యుద్ధం తర్వాత, ఇండో పాకిస్తాన్ యుద్ధం తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్ లో ఇచ్చిన స్పీచ్ ని, యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత ఇచ్చిన స్పీచ్ ని మోడీ ప్రసంగం తర్వాత దీన్ని కూడా ట్వీట్ చేస్తున్నారు. ఈ ఇందిరాగాంధీ స్పీచ్ ని కూడా ట్యాగ్ చేస్తూ మెసేజ్లు పెడుతున్నారు, రీల్స్ పంపిస్తున్నారు. మరి ఇది చూసుకున్నట్టుగైతే ఇక యుద్ధం చేసి గెలిచిన ఇందిరాగాంధీ చాలా ధీరవనిత అని, మరి ఏ యుద్ధం చేయకోకుండా ఇటువంటి పాకిస్తాన్ లో తీవ్రవాదులను కూడా భారత్కి తీసుకురాకుండా విరమణకి మోడీ ఎలా ఒప్పుకున్నారు అని చెప్పేసి కూడా ప్రశ్నలు అయితే ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. మరి ప్రతిపక్షాల ప్రశ్నలకు మోడీ దగ్గర సమాధానం ఈ రోజు స్పీచ్ లో రాలేదు. అలాగే అమెరికా ప్రస్తావన కూడా రాలేదు. మరి దాంతో పాటు ఉగ్రవాదులను ఎప్పుడు తీసుకొస్తారు, పహల్గామ్ లో దాడి చెప్పిన ఉగ్రవాదులను ఎప్పుడు తీసుకొస్తారు, పాక్ తో ఎలాంటి విరమణ ఒప్పందం ఉందనేది కూడా ప్రస్తావన రాల. మరి దీని గురించి రేపు ఏం మాట్లాడతారు, మళ్ళీ ఆపరేషన్ సింధూర్ని యాక్టివేట్ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ రామకృష్ణ.